సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు నాణ్యమైన సౌకర్యాలు, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. హాస్టళ్ల నిర్వహణ, విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, మెను అమలుపై సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి జూమ్ సమావేశం నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. అమరావతిలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీలు, డీసీఓలు, ఏఎస్డబ్ల్యూఓలతో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు సంక్షేమ హాస్టళ్ల పనితీరును నిరంతరం సమీక్షిస్తున్నారని, అధికారులు కూడా అదే స్థాయిలో బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. హాస్టల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, మెను అమల్లో ఎలాంటి రాజీ ఉండకూడదని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల్లో హాస్టళ్ల నిర్వహణపై 100% సంతృప్తి కలిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులతో ప్రిన్సిపళ్లు, వార్డెన్లు ప్రేమగా, ఆప్యాయంగా మెలగాలని, చిన్న సమస్య కూడా తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని, చరిత్రలో తొలిసారిగా అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా శానిటేషన్ సిబ్బందిని నియమించామని తెలిపారు. అన్ని హాస్టల్లో ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేసినట్లు, డైట్ ఛార్జీలను 10% పెంచినట్లు మంత్రి వెల్లడించారు. విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, ప్రతి అధికారి బాధ్యతగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పిలుపునిచ్చారు.